రైట్. అంటే జనరల్గా పొలిటీషియన్ కొడుకులు రాగానే టక్కున ఎలక్షన్లో నుంచుంటారు, గెలుస్తారు, పదవులు అనిపిస్తారు. కానీ 5 ఏళ్ళు మీరు బాగా నలిగినట్టున్నారు. రాజకీయం బాగా పూర్తిగా వంటబట్టిందా? 100% సార్. ఎందుకంటే బాగా నేర్చుకోగలిగినాము, మనుషులు ఎట్లాంటి వాళ్ళు. ఐ ఐ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎవరు ఎట్లాంటి వాళ్ళని కూడా అర్థం చేసుకోగలిగినాము. ఎందుకంటే ఎప్పుడు మనము అధికారంలో బై గాడ్ గ్రేస్ అధికారం పార్టీలోనే ఉంటుంది. ఎవరు మంచి, ఎవరు చెడ్డ, ఏది పాలు ఏది నీళ్లు అనేది బాగా అర్థం చేసుకోగలిగినాము. ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ ఈస్ ఆల్సో ఎ లెర్నింగ్. ఈ 5 ఏళ్లలో ఐ లెర్న్డ్ ఎ లాట్. మంచి అనుభవం వచ్చింది. నాకు కూడా చంద్రబాబు గారితో కానీ లోకేష్ గారితో కానీ క్లోజ్ కావడం జరిగింది. నేను చెప్తున్నా కదా, దే గివ్ మీ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. డిబేట్ కావాలంటే కూడా చేసుకోవచ్చు, అడగచ్చు. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ ఇన్ రీజనల్ పార్టీస్. అది ఇక్కడ ఉండడము ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం మన స్టేట్కి, మనకు అట్లా లీడర్ ఉండడం, ఎవ్రీవన్ షుడ్ ఫీల్ హ్యాపీ. బికాస్ హైదరాబాద్ కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఆయన ఆ గ్రోత్ వచ్చింది ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు. ఆయన లేడు అంటే హైదరాబాద్ లేనే లేదు. అపోజిషన్ పార్టీస్ వచ్చినా కూడా మేము మర్యాదగా, ఎప్పుడు రూలింగ్లో ఉన్నా కూడా అపోజిషన్ వాళ్ళు వచ్చినా మా ఇంట్లోకి పిలుచుకునే వాళ్ళము. వాళ్ళకి డిన్నర్ లంచ్ ఏర్పాటు చేసే వాళ్ళము. మా హోటల్లో స్టే ఉండేవాళ్ళు. చాలా బాగా అదొక ఆయన ఒక స్టైల్లో ఉన్న అదే కదా సార్. వీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. మాకు అట్లా ఎప్పుడు ఉండేది కాదు. సో ఇది కావడంతో ఇంకా బెటర్గా ఉంది. ఇంకా అఫీషియల్గా అయింది కదా, అఫీషియల్గా టైఅప్ కావడంతో ఇంకా బెటర్గా ఉంది. యాజ్ ఆఫ్ నో దెర్ ఇస్ నో ఇష్యూస్ విత్ ఎనీవన్. కర్నూలు సమగ్ర అభివృద్ధికి కర్నూలు ఒక మోడల్ సిటీగా, అదేవిధంగా తాను ఇచ్చినటువంటి చంద్రబాబు ఇచ్చినట్టు 6 గ్యారంటీసే కాదు, తాను కూడా ఒక 6 గ్యారంటీస్ని ఇచ్చాను. వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసి కర్నూలు ఒక రోల్ మోడల్గా చేస్తాను. ఒక ఇండస్ట్రియలిస్ట్గా తనకున్నటువంటి అనుభవంతో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి హామీ అవకాశాలు పెంచుతానని చెప్పేసి చెప్తున్నారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ కర్నూలు సిటీని ఒక మంచి సిటీగా అభివృద్ధి చేసే విజను, ప్లానింగ్ తన దగ్గర ఉందని చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.